ఓకే ఓకే. నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రునికి గాను శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి శ్యామల గారు, శ్రీ ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు, శ్రీమతి నిర్మల గారు, శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి పద్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారి, శ్రీ ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి, శ్రీ ఆర్ లక్ష్మీపతి గారి, మాతృమూర్తి గారు, కీర్తిశేషులు శ్రీమతి ఆర్ పద్మావతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి ఆర్ పద్మావతి గారి వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాసు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి ఆర్ పద్మావతి గారి వారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీ భౌతికంగా మానవుని దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదలం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారికి, అలాగే శ్రీమతి శ్యామల గారికి, అలాగే శ్రీమతి మీనా గారికి, శ్రీ ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారికి, శ్రీమతి నిర్మల గారికి, శ్రీ ఆర్ లక్ష్మీపతి గారికి, శ్రీమతి పద్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం వధించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి మీనా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీర్ఘం మీకు ఎల్లరూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారికి, శ్రీ ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారికి, శ్రీ ఆర్ లక్ష్మీపతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి దీర్ఘం మీకు ఎల్లరూ కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు అలాగే పితృదేవతలైన పెద్దలు కీర్తి శ్రీమతి ఆర్ పద్మావతి గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లరూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి శ్యామల గారు, శ్రీ ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు, శ్రీమతి నిర్మల గారు, శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి పద్మ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే వెజ్ బగారా రైస్, అలాగే బీరకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబార్,
अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, सुखी भव, सुखी भव, अन्नदाता सुखी भव, सुखी भव, सुखी भव, अन्नदाता सुखी भव। शुभम